లెంతీగా ఉంటుంది, బట్ వర్త్ వాచ్ చేస్తే. సో స్కిప్ చేయకుండా చూసేయండి. లైఫ్లో ఎవరికైనా బ్యాడ్ డేస్ ఉంటాయి. నేను ఇప్పుడు ఆ బ్యాడ్ డే గురించి అయిపోతున్నా. నేను యూకేకి వచ్చిన 2 ఇయర్స్ ఎగ్జాక్ట్ నా స్టడీ అయిపోయింది. ఒకరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇక్కడ మార్నింగ్ కాల్ వచ్చింది నాకు. మా ఫ్రెండ్ కాల్ చేసిండు. వాళ్ళు లిఫ్ట్ చేయగానే ఏడుస్తున్నాడు. ఏంటిదిరా ఏమైందని చెప్తే, ఒకసారి ఇంటికి ఫోన్ చేయరా అర్జెంటుగా అన్నాడు. ఇంటికి ఫోన్ చేస్తే ఎవ్వరు లిఫ్ట్ చేయట్లే. నేను తెలుసుకున్నది ఏంటంటే ఆ రోజు మా నాన్న చనిపోయాడు. తర్వాత నేను దానికన్నా 2 అవర్స్ బిఫోర్ నేను మా నాన్నగారి స్టేటస్ పెట్టి పడుకున్నా. అదే రోజు మా నాన్న బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న అని పెట్టేసి పడుకున్నా. అంతే. నాకు 2 అవర్స్లో ఇలా వచ్చింది. నేను మా అన్నయ్య వాళ్ళు నన్ను ఇండియా పంపించేళ్ళు. మా నాన్నగారి చివరి చూపులు అన్నీ చూసుకున్నా. ఆయనకు 11 డేస్ అన్నీ చేసిన. ఈ 11 డేస్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి చూస్తూ ఉంటే కొన్ని చెప్పలేను. కానీ మా నాన్న ఫోన్లో ఓపెన్ చేసి వాట్సాప్లో అయినా ఎందులో అయినా ఓపెన్ చేసి చూస్తే నా ఫోటోనే ఉన్నాయి. ఆయన జీమెయిల్లో నా చిన్నప్పుడు ఫోటోలు దాచుకున్నాడు. నుంచి ఆయన ఉన్నప్పటి వరకు మా నాన్న మమ్మల్ని భయంతో పెంచిండు. అంటే దేనికైనా నువ్వు తట్టుకోవాలి, ఎలాంటిది వచ్చినా కానీ నువ్వు తట్టుకోవాలి, అట్లా పెంచిండు మా నాన్న. అన్నిటికీ ఇది కొని అది కొని అనగా కొనియలే. మా నాన్న అలవాటు చేసిండు. మనం చిన్నప్పటి నుంచే గట్టిగా ధైర్యంగా పెంచిండు. ఏదొచ్చినా తట్టుకోవాలి నా పిల్లలు అన్నట్టు పెంచిండు మా నాన్న మమ్మల్ని. చనిపోయిన తర్వాతనే నాకు ఒక సెకండ్ కూడా